హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఫ్యాంటసీ, హారర్ అండ్ మిస్టరీ మూవీ అయిన డేగన్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మూవీ స్టోరీ అయితే ఫ్రెష్ గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక సీ డైవర్ ఓషియన్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. అతనికి లోపల ఒక మిస్టీరియస్ అండర్ వాటర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అతను క్యూరియాసిటీతో దాని దగ్గరికి స్విమ్ చేస్తాడు. అప్పుడే అతని దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. నిజానికి ఆమె ఒక మత్స్యకన్య. ఆ మత్స్యకన్య అతన్ని చూస్తూ ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. ఆమె అతని దగ్గరికి వెళ్లి అతని స్విమ్మింగ్ గాగుల్స్ ని తీసేస్తుంది. అప్పుడు ఆమె గట్టిగా నవ్వుతూ తన పదునైన భయంకరమైన పళ్ళను చూపిస్తుంది. అప్పుడే పాల్ సడన్ గా తన నిద్రలో నుండి మేలుకుంటాడు. ఇదంతా పాల్ కి వచ్చిన ఒక నైట్ మేర్ అన్నమాట. అతనికి చాలా రోజుల నుండి అలాంటి పీడకలలు వస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ బార్బరా అతన్ని కిస్ చేస్తూ అతనితో ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. అయితే పాల్ ఆ మూడ్ లో ఉండడు. తర్వాత పాల్ తన ల్యాప్టాప్ ను ఓపెన్ చేసి స్టాక్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. పాల్ వెకేషన్ ని ఎంజాయ్ చేయకుండా ల్యాప్టాప్ లో స్టాక్స్ చూస్తున్నాడు అని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ బార్బరా ఆ ల్యాప్టాప్ ని లాక్కొని సముద్రంలో పడేస్తుంది. దాంతో పాల్ కి కోపం వచ్చి ఆమెతో ఆర్గ్యూ చేస్తాడు. అదే బోట్ లో ఉన్న పాల్ బిజినెస్ పార్ట్నర్ అయిన హావార్డ్, అతని వైఫ్ విక్కీ వాళ్ళని చూస్తూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు. అప్పుడు బార్బరాకి పక్కనే ఉన్న ఒక విలేజ్ నుండి అందమైన మధుర గానం వినిపిస్తుంది. అది విన్న హవార్డ్ వైఫ్ విక్కీ, నేను కింద డెక్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉన్నట్టుండి వాతావరణం చేంజ్ అయిపోతుంది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముకుంటాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది అని అర్థమైపోతుంది. హవార్డ్ ఏమో వాళ్ళందరినీ సేఫ్ గా బయటికి తీసుకెళ్లాలి అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఆ నీటి అలలు వాళ్ళ బోట్ ని ఒక పెద్ద రాయి దగ్గరికి తోసేస్తాయి. అప్పుడు ఆ పెద్ద రాయి బోట్ ని తగలడం వల్ల కింద డెక్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న విక్కీ కాలు ఆ బోటుకి ఆ రాయికి మధ్య ఇరుక్కుపోతుంది. అప్పుడు విక్కీ నొప్పితో గట్టిగా అరుస్తుంది. వాళ్ళ ముగ్గురు విక్కీ దగ్గరికి వచ్చి విక్కీని బయటికి లాగాలి అని ప్రయత్నిస్తారు. అయితే తన కాలు ఆ రాయి మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల ఆమె బయటికి రాలేకపోతుంది. అప్పుడు పాల్ విలేజర్స్ నుండి ఏదైనా సహాయం అందుతుందేమో అని చెప్పేసి ఫ్లేర్ గన్ ని ఫైర్ చేస్తాడు. అయినా కూడా ఆ విలేజ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఇక పాల్ అండ్ బార్బరా ఎవరైనా సహాయం కోసం తీసుకొద్దామని చెప్పేసి లైఫ్ బోట్స్ ద్వారా ఆ విలేజ్ కి వెళ్తారు. అయితే వాళ్ళ రెస్క్యూ బోట్స్ కూడా బొక్కపడి లోపలికి వాటర్ లీకేజ్ అవుతూ ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ఎలాగోలా కష్టపడి ఒడ్డుకు చేరుకుంటారు. ఇటువైపు విక్కీ అండ్ హవార్డ్ ఇద్దరు ఆ బోట్ లో ఇరుక్కుపోయారు. వాళ్ళ బోట్ యొక్క ఇంజిన్ ఆయిల్ కూడా కారిపోతూ ఉంటుంది. విక్కీ కాలు నుండి రక్తం బ్లీడ్ అవుతూ ఉంటుంది. అండ్ కింద వాటర్ లో ఏదో మూవ్ అవుతున్నట్టు విక్కీకి అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ భయం డబుల్ అయ్యేలాగా ఆ వాటర్ భయంకరంగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడు హవార్డ్ నీళ్లలో ఏదో ఉంది అని చెప్పేసి తన గన్ తో ర్యాండమ్ గా వాటర్ లో ఫైర్ చేస్తాడు. పాల్ అండ్ బార్బర్ ఇద్దరు ఆ గన్ షాట్ ని వింటారు. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరూ ఆ విలేజ్ లోకి ఎంటర్ అవుతారు. అయితే ఆ విలేజ్ లో వాళ్ళకి జనాలు ఎవరూ కనిపించరు. అప్పుడు బార్బరాకి మళ్ళీ అదే సింగింగ్ వాయిస్ వినిపిస్తుంది. ఆ సౌండ్ నే ఫాలో చేస్తూ వెళ్తారు. అలా వాళ్ళు ఒక చర్చిని రీచ్ అవుతారు. ఆ చర్చి పైన పాల్ కి ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ ఇంతకు ముందు తనకి డ్రీమ్స్ లో పదే పదే కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి పాల్ పెద్దగా పట్టించుకోకుండా ఆ చర్చి డోర్ ని నాక్ చేస్తాడు. అయితే ఆ చర్చి డోర్ ఓపెన్ చేసి ఉంది అని తెలిసి వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. ఆ చర్చిలో వాళ్ళకి ఎవరో కనిపించరు. అలా కొద్దిసేపు చూసిన తర్వాత ఆ చర్చిలో ఒక ప్రీస్ట్ ఉంటాడు. ఆ ప్రీస్ట్ వాళ్ళిద్దరిని చూసి మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరు జరిగినంతా ఆ ప్రీస్ట్ కి చెబుతారు. అప్పుడు ఆ ప్రీస్ట్ విచిత్రంగా కనిపించే ఇద్దరు ఫిషర్ మ్యాన్స్ ని ఆ బోట్ దగ్గరికి పంపిస్తారు. వాళ్ళతో పాటు పాల్ కూడా వెళ్తాడు. ఇక బార్బరా ఆ విలేజ్ లోనే డాక్టర్ ని మీట్ అయ్యి పోలీసులతో ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేయడానికి అక్కడే ఉండిపోతుంది. ఆమె ఫోన్ లో కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ ఫోన్ లో సిగ్నల్స్ ఉండవు. అప్పుడు ఆ ప్రీస్ట్ మీరు ఆ హోటల్ దగ్గరికి వెళ్తే అక్కడ సిగ్నల్ ఉండే ఒక టెలిఫోన్ ఉంది అని చెబుతాడు. అలా ప్రీస్ట్ ఆ హోటల్ వైపు చేయి చూపిస్తున్నప్పుడు ఆ ప్రీస్ట్ కి వెబ్డ్ ఫింగర్స్ ఉండడం బార్బరా గమనిస్తుంది. అయితే బార్బరా అదేం పట్టించుకోకుండా ఆ హోటల్ దగ్గరికి వెళ్తుంది. అలా బార్బరా హోటల్ దగ్గరికి వెళ్లే దారిలో ఆమెకి కొంతమంది మనుషులు కనిపిస్తారు. వాళ్ళు విచిత్రంగా కేకలు వేస్తూ ఉంటారు. అలాగే కుంటుతూ నడుస్తూ ఉంటారు. అది చూసి బార్బరాకి వియర్డ్ గా అనిపించి ఆమె ఎక్కడ నిలబడకుండా డైరెక్ట్ గా హోటల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ హోటల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లి నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతుంది. అయితే ఆ రిసెప్షనిస్ట్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడు బార్బరా అక్కడ ఉన్న ఫోన్ ని తీసుకుని కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ రిసెప్షనిస్ట్ ఆమెని ఆపి
ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే అక్కడికి ప్రీస్ట్ వస్తాడు. అప్పుడు బార్బరా ఆ ప్రీస్ట్ ని హెల్ప్ అడుగుతుంది. అయితే ఆ ప్రీస్ట్ బార్బరాకి హెల్ప్ చేయకుండా ఆ రిసెప్షనిస్ట్ తో కలిసి బార్బరాపై అటాక్ చేస్తాడు. ఇటువైపు పాల్ ఆ బోర్డు దగ్గరికి చేరుకుంటాడు. ఆ బోట్ లో విక్కీ అండ్ హావర్డ్ ఇద్దరు ఉండరు. అక్కడ పాల్ కి వాళ్ళ టవల్ దొరుకుతుంది. ఆ టవల్ మొత్తం బ్లడ్ తో నిండిపోయి ఉంటుంది. ఇక పాల్ కి ఏమీ అర్థం కాక మళ్ళీ విలేజ్ కి రిటర్న్ వచ్చేస్తాడు. అప్పుడు ప్రీస్ట్ పాల్ తో బార్బరా ఆ హోటల్లో ఉంది అని చెబుతాడు. వెంటనే పాల్ హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ తో బార్బరా గురించి అడుగుతాడు. అయితే ఆ రిసెప్షనిస్ట్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ రిసెప్షనిస్ట్ ఆ రూమ్ కీస్ ని పాల్ కి ఇవ్వబోతాడు. అప్పుడు పాల్ చేపలకి ఉండే గిల్స్ లాంటి మార్క్స్ ఆ రిసెప్షనిస్ట్ మెడపై చూస్తాడు. అయితే పాల్ దాని గురించి ఏం మాట్లాడు. ఇక పాల్ ఆ రూమ్ కి వచ్చి చూస్తే ఆ రూమ్ మొత్తం డర్టీగా ఉంటుంది. అక్కడ ఏది పని చేయదు. అప్పటికే చాలా అలసిపోయిన పాల్ అక్కడ ఒక చైర్ లో కూర్చుంటాడు. అప్పుడు సడన్ గా బార్బరా అతని కళ్ళ ముందుకు వస్తుంది. ఆమెను చూసి పాల్ చాలా సంతోషపడతాడు. అప్పుడు ఆమె పాల్ వైపు తిరిగి చూసినప్పుడు అక్కడ ఉన్నది బార్బరా కాదు, తనకి ఎప్పుడు డ్రీమ్ లో కనిపించే ఆ మెర్మైడ్ అని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ మర్మైడ్ తన నోరు తెరిచి ఆ నోట్లో నుండి టెంటాకిల్స్ ని రిలీజ్ చేస్తుంది. అప్పుడే పాల్ సడన్ గా నిద్రలేస్తాడు. అయితే అతనికి ఇది ఇంకొక నైట్ మేర్ అనమాట. అప్పుడే పాల్ కి హోటల్ బయట కొన్ని స్ట్రేంజ్ నాయిసెస్ వినిపిస్తాయి. విండో దగ్గరికి వెళ్లి చూస్తే బయట ఆ విలేజర్స్ అందరూ జంతువుల్లాగా సౌండ్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ విలేజర్స్ పాల్ ని చూస్తారో అప్పుడు వాళ్ళంతా పాల్ ని పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు పాల్ ఆ విండోని క్లోజ్ చేసి ఆ విలేజర్స్ లోపలికి రాకుండా డోర్ ని లాక్ చేస్తాడు. అయితే ఆ విలేజర్స్ ఆ డోర్ ని కూడా బద్దలు కొట్టుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు పాల్ ఆ విండోల నుండి బయటకు దూకి ఆ విలేజర్స్ కి కనపడకుండా హైడ్ అయిపోతాడు. పాల్ ఒక గోడౌన్ లాంటి రూమ్ లో కింద పడిపోతాడు కదా. అక్కడ పాల్ కి మనిషి యొక్క చర్మం కనిపిస్తుంది. అలాగే హవర్డ్ యొక్క బాడీ పార్ట్స్ కూడా కనిపిస్తాయి. అప్పుడు పాల్ అక్కడ ఉన్న కిరోసిన్ డబ్బాని తీసుకుని ఆ రూమ్ మొత్తానికి నిప్పు పెట్టి అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నంలో అతని దగ్గరికి ఎజెక్విల్ అనే వ్యక్తి వస్తాడు. ఆ ఊర్లో ఎజెక్విల్ మాత్రమే మనిషిగా ఉంటాడు. అప్పుడు ఎజెక్విల్ పాల్ తో బార్బరా అండ్ విక్కీ ఇద్దరు చనిపోయారు అని చెబుతాడు. తర్వాత ఈ విలేజ్ చరిత్రను కూడా చెబుతాడు. ఈ విలేజ్ పేరు ఇంబాకా. చాలా సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ప్రజలందరూ నార్మల్ గా ఉండేవాళ్ళు. అప్పుడు ఎజెక్విల్ చిన్న పిల్లాడు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఫిషింగ్ చేసుకుని బ్రతికే వాళ్ళు. అలా కొద్ది రోజులకి ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళకి చేపలు దొరికేవి కాదు. దాంతో అందరికీ తిండి లేకుండా పోయింది. ఇక ఇంబాక ప్రజలందరూ చర్చి దగ్గరికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారు. అప్పుడే అందులో ఉన్న కంబ్యారో అనే వ్యక్తి ఆ ప్రీస్ట్ దగ్గరికి వచ్చి ఆ జనాలతో మనం ఇప్పటి నుండి దేవుణ్ణి ప్రార్థించడం ఆపేద్దాం. పురాతన కాలం నుండి ఉన్న సముద్రపు దేవుడైన డేగన్ ని పూజిద్దాం. డేగన్ అయితేనే మన ప్రార్థనలో వింటాడు, మన కష్టాల్ని తీరుస్తాడు అని చెబుతాడు. అయితే వాళ్ళందరూ అతని మాటల్ని పెద్దగా పట్టించుకోరు. అతన్ని బయటికి పంపించేస్తారు. అయితే కొంతమంది వ్యక్తులు అతని మాటల్ని నమ్మి అతనితో పాటు ఆ సముద్ర తీరానికి వెళ్లి ఆ డేగన్ ని పూజిస్తారు. ఇక మరుసటి రోజు నుండి ఆ విలేజర్స్ కి ఎక్కువ చేపలు దొరుకుతాయి. అలాగే కొంతమందికి బంగారం కూడా దొరుకుతుంది. దాంతో ఇక వాళ్ళందరూ చర్చిలోకి వెళ్లి అక్కడ ఉన్న జ్యూసెస్ స్టాచ్యూని కింద పడేసి ఆ డేగన్ యొక్క స్టాచ్యూని పెడతారు. ఇక ఆ ప్రజలందరూ కంబారోని ప్రీస్ట్ గా ఎన్నుకుంటారు. ఇక కంబారో ప్రీస్ట్ అయిన తర్వాత ఆ పాత ప్రీస్ట్ ని చంపేస్తాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఆ డేగన్ ప్రజలకి బంగారం ఇవ్వడం ఆపేస్తుంది. దాంతో ప్రజలందరూ అమ్మాయిల్ని ఆ డేగానికి బలివ్వడం మొదలు పెట్టారు. అంతేకాదు ఆ డేగన్ అమ్మాయిలతో సంతానోత్పత్తి చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఎజెక్విల్ పేరెంట్స్ ఆ ఊర్లో వాళ్ళు చేసేది తప్పు అని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా నిలుస్తారు. అయితే కంబారో ఎజెక్విల్ పేరెంట్స్ ని అందరి ముందు గొంతు కోసి చంపేస్తాడు. ఆ స్టోరీ విన్న పాల్ సరే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటపడడానికి నాకు ఒక పనిచేసే కార్ని అరేంజ్ చేయండి అని చెబుతాడు. ఇక వాళ్ళిద్దరూ ఆ ఊరి మేయర్ గారి ఇంటికి వెళ్తారు. అప్పుడు ఎజెక్విల్ డైవర్షన్ ని క్రియేట్ చేసి పాల్ ఆ కార్ ని దొంగిలించేలాగా ప్లాన్ చేస్తాడు. ఆ కార్ ని స్టార్ట్ చేసే క్రమంలో ఆ కార్ హార్న్ మోగుతుంది. అప్పుడు పాల్ భయపడి ఆ కార్ దిగి ఆ మేనర్ లోకి వెళ్లి దాక్కుంటాడు. అయితే పాల్ ఆ మేనర్ లో ఒక రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో తనకి ఎప్పుడు డ్రీమ్ లో కనిపించే ఆ మెర్మైడ్ కనిపిస్తుంది. అప్పుడే ఆ రూమ్ దగ్గరికి కంబారో యొక్క మనవడైన జావియర్ అనే వ్యక్తి ఆ రూమ్ లోకి వస్తాడు. అప్పుడు ఆ మెర్మైడ్ ఈ రూమ్ లోకి ఎవరు రాలేదు, అంత నార్మల్ గా ఉంది అని చెప్పేసి జావియర్ తో చెబుతుంది. ఇక జావియర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మెర్మైడ్ పాల్ తో
నా పేరు ఉషియా అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. చాలా రోజుల నుండి నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ మహిళ పాల్తో అంటుంది. ఇక ఆమె పాల్తో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆమె టెంటికల్స్ బయటపడతాయి. ఆ టెంటికల్స్ ని చూసి పాల్ భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు పాల్ ఆ మేనర్ బయటకు వచ్చి ఆ కార్ డ్రైవర్ ని కొట్టి ఆ కార్ ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అయితే పాల్ ఎంతో దూరం వెళ్ళాడు. ఆ కార్ ని ఒక చెట్టు గుద్దేస్తాడు. దాంతో ఇక విలేజర్స్ అందరూ ఆ కార్ దగ్గరికి వచ్చి పాల్ ని పట్టుకుంటారు. అలా పాల్ స్పృహ తప్పి పడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత పాల్ కి స్పృహ వస్తుంది. అతను కళ్ళు తెరిచి చూస్తే అతని కళ్ళ ముందు బార్బరా, విక్కీ అండ్ ఎజిక్విల్ ముగ్గురు ఉంటారు. అప్పుడు పాల్ కి విక్కీ అండ్ బార్బరా ఇద్దరు చనిపోయారు అని ఎజిక్విల్ ఎందుకు అబద్ధం చెప్పాడు అనేది అర్థం కాదు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు చావు కంటే భయంకరమైన పరిస్థితి ఎదురై ఉంటుంది. అదేంటంటే విక్కీని ఆ సముద్రంలో ఉండే డేగాన్ రేప్ చేసి ఉంటాడు. అది కూడా తన సంతానాన్ని పెంచుకోవడానికి. అలా అక్కడికి విలేజర్స్ వస్తారు. వాళ్ళ ముగ్గురు ఆ విలేజర్స్ ని కొట్టి తమను తాము కాపాడుకోవాలి అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ విక్కీ ఒక కత్తి తీసుకుని ఆ దెయ్యం యొక్క బిడ్డ నా కడుపులో పెరగకూడదు అని చెప్పేసి తన కడుపులోకి గుచ్చుకుని చనిపోతుంది. తర్వాత కొంతమంది విలేజర్స్ అక్కడికి వచ్చి బార్బరాని పాల్ అండ్ ఎజెక్వెల్ నుండి దూరం చేస్తారు. పాల్ అండ్ ఎజెక్విల్ ని ఆ విలేజర్స్ చైన్స్ తో కట్టిపడిస్తారు. అప్పుడు పాల్ మీ అందరికీ నేను ఎంత డబ్బు కావాలని ఇస్తాను, మమ్మల్ని వదిలేయండి అంటాడు. అయితే ఆ విలేజర్స్ మాత్రం మాతో చాలా గోల్డ్ ఉంది, మాకు నీ డబ్బు అవసరం లేదు అంటారు. ఇక వాళ్ళ దేవుడు డేగానికి బలి ఇవ్వడానికి ఎజెక్విల్ ని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు పాల్ ఎజెక్విల్ ని చూస్తూ ఇలాంటి పరిస్థితి నీకు రావడానికి నేనే కారణం, నన్ను క్షమించు అంటాడు. ఇక ఆ ప్రీస్ట్ ఎజెక్విల్ చర్మాన్ని పీకేసి అతన్ని చంపేస్తాడు. దాని తర్వాత ప్రీస్ట్ పాల్ దగ్గరికి వచ్చి పాల్ని కూడా చంపేయాలి అనుకుంటాడు. అప్పుడే సడన్ గా ఉషియా అక్కడికి వచ్చి పాల్ని సేవ్ చేస్తుంది. అతను కొద్ది రోజుల్లో మనల్ని అర్థం చేసుకుంటాడు అని చెబుతుంది. అప్పుడు పాల్ బార్బరాని ఇక్కడి నుంచి వదిలేస్తే తర్వాత మీరు నన్ను ఏమైనా చేసుకోండి అని చెబుతాడు. అప్పుడు ఉషియా బార్బరాని వదిలే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఆమెని డేగాన్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఖచ్చితంగా ఆమెని ప్రెగ్నెంట్ చేస్తాడు అని చెబుతుంది. అప్పుడు ఉషియా పాల్తో ఇంటిమేట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పేసి ప్రీస్ట్ తో చెబుతుంది. అప్పుడు ప్రీస్ట్ ఆ ఏర్పాట్లు చూస్తూ ఉన్నప్పుడు పాల్ ఆ ప్రీస్ట్ ని చంపి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక కిరోసిన్ క్యాన్ ని తీసుకుని ఆ చర్చిలోకి బార్బరాని వెతకడానికి వెళ్తాడు. ఇటువైపు ఉషియా బార్బరాని డేగానికి బలి ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ విలేజర్స్ సముద్రానికి అటాచ్ అయిన ఒక బావిలో బార్బరాని వేలాడదీస్తారు. తర్వాత డేగాన్ వచ్చి ఆమెని తీసుకుని వెళ్లేలాగా ప్రేయర్ చేస్తారు. వెంటనే అక్కడికి పాల్ వచ్చి ఆ విలేజర్స్ పైన కిరోసిన్ వేసి వాళ్ళందరినీ తగలబెట్టేస్తాడు. అంతలోపే బార్బరా ఆ నీటిలోకి పడిపోతుంది. అప్పుడు పాల్ వచ్చి ఆమెని బయటకు లాగుతాడు. అప్పుడు బార్బరా ఏమంటుందంటే నన్ను చంపే, ఎందుకంటే డేగాన్ ఆల్రెడీ నన్ను రేప్ చేశాడు అని చెబుతుంది. అప్పుడు పాల్ ఆమెను చంపకుండా ఏం పర్లేదు, నువ్వు బయటికి రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. సడన్ గా అప్పుడే డేగాన్ నీటిలో నుండి వచ్చి బార్బరాని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత మిగిలిన విలేజర్స్ జావియర్ అక్కడికి వచ్చి పాల్ని చాలా దారుణంగా కొడతారు. అప్పుడు ఉషియా అక్కడికి వచ్చి ఆ విలేజర్స్ ని ఆపి పాల్తో నువ్వు జావియర్ కొడుకువి, దానికి సంబంధించిన మార్క్స్ నీ బాడీపై ఉన్నాయి అని చెప్పేసి అతని బాడీ మీద ఉన్న బర్త్ మార్క్స్ ని చూపిస్తుంది. జావియర్ చాలా రోజుల క్రితం మీ అమ్మని ప్రెగ్నెంట్ చేశాడు, నువ్వు కడుపులో ఉన్నంగానే మీ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, నువ్వు మా జాతికి చెందిన వాడివి అని నిజం చెబుతుంది. తర్వాత ఉషియా నేను నిన్ను లవర్ గా యాక్సెప్ట్ చేస్తాను అని చెబుతుంది. అయితే పాల్ మాత్రం దానికి ఒప్పుకోకుండా అక్కడ ఉండే ఒక కిరోసిన్ బాటిల్ తీసుకుని ఆ కిరోసిన్ ని తనపై పోసుకుని నిప్పంటించేసుకుంటాడు. పాల్ మంటలో కాలుతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఉషియా అతన్ని పట్టుకుని సముద్రానికి అటాచ్ అయిన ఆ బావిలో దూకేస్తుంది. ఇక ఫైనల్లీ నీళ్ళలోకి వెళ్లిన తర్వాత పాల్ నీటిలో కూడా ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాడు. ఇక ఉషియాని లవర్ గా అంగీకరిస్తాడు. అంటే పోయిన జన్మలో ఉషియా అండ్ పాల్ ఇద్దరు లవర్స్ అన్నమాట. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.